They continuously Now, what is the purpose of marine police? monitor. Purpose of marine police, మీరు అందరూ ఉంటే, is it a state marine police? Yes, sir. State Marine Police and Coast Guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు సార్. మరి జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు, డాక్ చేస్తున్నారు మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని? పెట్రోలింగ్ వాటర్ వరకే. పెట్రోలింగ్ వాటర్ ఏముందో చూడలేరా సార్? షిప్లో ఏముందో చూడలేరు మీరు. షిప్లోకి ఏం వెళ్తుందా అన్నది చెక్ చేస్తారు సార్. రైస్ వెళ్తుందా లేదా అన్నది కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇదా కార్గో అంతా కాదు, ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. అండ్ ఇది ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ రేపు పొద్దున ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. I think they should center attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? That's what I feel. ఓన్లీ రైస్ 62 companies, 65 companies, 65 exporters. 65 exporters. What are the names? Sir, Venkatesh Sortex, NK Grains, Kodandrama Boil and Raw Rice Mill, KPR, Sri Lakshmi, NK, Balaji Rice Industries, Lavan International, Sri Sai Teja, Aravindu Agro, Satyam Balaji, Sainath. Who is the owner of Aravindu Agro? I'll get the details. Surya Sri Rice Mill, Sai Bhaskara Exits, Manasa Quality Enterprise, Sri Chitra. Manasa? Manasa Quality Enterprise Limited. Who is the boss of that? XMLA గారి brothers. Sri Chitra. వాళ్ళదా ఇది? లోడ్ చేశారు వాళ్ళు. ఈ 50,000లో వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకరు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000లోని ఒక్కొక్కరు 1,000 tons, 2,000 tons అలాగా 65 members ఉన్నారు. సో వాళ్ళు ఎంత ఉంది టోటల్? మాన్సదా సార్ 4-5 ఉన్నాయి ఎంట్రీస్. Damn. Be careful. వాళ్ళది 1500 ఉన్నా. పీడియాట్రిక్ చేయొచ్చా? మనం పెట్టాం కదా. పీడియాట్రిక్ ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. కానీ ఒకసారి మనం డిప్యూటీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు సార్ ఆ బార్జ్ 2 కూడా ఎవరో ఓనర్స్ ఎవరు? మొత్తం వాళ్ళ పేర్లు తీయండి. బార్జీ ఓనర్ ఎవరు? ఒకటే చెప్పండి, ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్. హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్ షణ్మోహన్జీ అండర్ యువర్ గైడెన్స్ ఈజ్ లైక్ ఇఫ్ యు ఆర్ ignorant about it. ఎస్పీ గారికి కూడా పంపించమని ఎక్స్ప్లెనేటరీ నోట్ పంపించమని చెప్పండి. ఏదైనా జరగచ్చు కదా. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? How come police authorities took it so easily?